బీజేపీ పార్టీకి 8 ఎంపీ సీట్లు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు మీరెలా అంటారు? ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారని? ఇప్పుడు బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం నుండి 8 ఎంపీ సీట్లు ఇచ్చినది వాస్తవము. కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చింది వాస్తవం. 8 16 పంచుకున్నారు. ఈ 16 ఎంపీలు కేంద్రంలో బడ్జెట్ల తెలంగాణకు 0 వస్తే, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు వస్తే ఎవడన్నా మాట్లాడిండ్రా? బీఆర్ఎస్ పార్టీ దళం బలం గలం పార్లమెంట్లో ఉండేది ఉంటే మనకింత అన్యాయం జరిగేదా? మోడీ ఇంటి ముందట బైఠాయించేటోళ్ళు, రాష్ట్రపతి ఇంటి ముందట బైఠాయించేటోళ్ళు, పార్లమెంట్ ఇంటి గడప దగ్గర బైఠాయించి కొట్లాడేటోళ్ళు మన ఎంపీలు ఉంటే. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేరు కాబట్టే కేంద్రంలో 0 బడ్జెట్ ఇచ్చింది. ఒక్క ఎంపీ అన్న మాట్లాడిండా? 8 16 మంది మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఓడిపోయినాం. ఓటం అనేది సహజం అండి. గెలుపు ఓటములు అనేటివి సహజం. ఓడిపోయినామో మీకు తెలుసు. మీరేమన్నారు? మీరు చెప్పిన మాట ఏంటి? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచుంటే మనకి కేంద్ర బడ్జెట్ రాకపోయేదా, రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉండేదా అని చెప్పేసి అన్నాను. గడిచిన 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు ఇప్పుడు ఓడగొట్టిర్రు. ఇప్పుడు ఏం చేసింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఎట్లున్న తెలంగాణను బాపు కేసీఆర్ గారు ఏ విధంగా తీర్చిదిద్దిండో, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఏం చెయ్యలేదు అని కేసీఆర్ గారిని ఓడగొట్టలేదు. కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారిని ఓడగొట్టలేదు. స్థానిక నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతోటి కేసీఆర్ గారు పెట్టిన ఎమ్మెల్యేల మీద ఇష్టం లేక కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈ 2 జాతీయ పార్టీలు కలిసి అసత్య ప్రచారాలు ఏవైతే చేసిండ్రో ఆ అసత్య ప్రచారాల వల్ల ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. 2 జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్ర కుతంత్రాలతో మమ్మల్ని ఓడగొట్టడం జరిగింది. మేము ఓడిపోయింది కూడా పెద్ద తేడాతోటి కాదు, 1.8% ఓట్ల తేడాతోటే మేము ఓడిపోయినాం. ఇప్పటికీ కూడా నెల రోజులల్లనే అన్న ఉడికిందా లేదా అనేసి ఒక మెతుకు తీస్తే తలుపుతుంది. నెల రోజులల్లనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన. ఇప్పటికీ కూడా హైదరాబాదితులు కానీ బీఆర్ఎస్ పార్టీకే వస్తున్నారు. రైతులు కానీ బీఆర్ఎస్ పార్టీకే వచ్చి మాకు రుణమాఫీ కాలే, రైతు బంధు రాలేదంటూ. గురుకుల విద్యార్థులు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మీరున్నప్పుడు ఎంపీల ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్లతోటి మా బిడ్డలను చదివించేటోళ్ళము, ఇప్పుడు గురుకులాలంటేనే భయం వేస్తున్నది, గురుకులాలకు పంపాలంటేనే భయం వేస్తున్నది అనేసి వాళ్ళ మొరను వెళ్ళబోసుకుంటున్నారు. ప్రతి వర్గానికి ప్రతి బిడ్డకు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళ తరపున కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద బురద జల్లే రాజకీయ లగచెర్లకు రాజకీయ రంగెందుకు పులుగుతారండి? భూములు కోల్పోతారు. నీ బిడ్డలు వాళ్ళు, నీ కొడంగల్ బిడ్డలు. నీకు మాట్లాడే తెలివి లేకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏం ఒప్పిస్తావు, ఏం మెప్పిస్తావు, ఏం ఉద్ధరిస్తావు? అసలు ఏం చేయదలుచుకున్నావు? రైట్. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా నేను ఒక డిబేట్ చూశాను. డిబేట్లో మీరు అసలు కాల్వ సుజాత అని ఒక రేంజ్లో మాట్లాడడం జరిగింది. ఎందుకు అసలు? అంటే ఆమెను ఏమైనా పర్సనల్ టార్గెటింగ్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఏంటి అసలు? ఎవరిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా పర్సనల్ టార్గెట్ చేయరు. కాల్వ సుజాత ఆమె మురికి కాల్వ సుజాత, ఆమె మురికి సుజాత. చెప్తున్నా కదా ఎందుకు అంటున్నా అంటే, సుజాత అనేటామె మొన్న ఏదో పేపర్లా ఒక ఇంటర్వ్యూలో చూసిన, రకుల్ ప్రీతి సింగ్ను రామన్న ఏదంటాడో వారే వీరే అని అంటాడు అని అంటుంది. మరి రకుల్ ప్రీతి సింగ్ ఇంట్లో ఇట్లా షాయలు ఇస్తుందా, లేకపోతే ఆ బెడ్షీట్లు ఇట్లా తీసేస్తుందా, లేకపోతే మరి ఏం చేస్తుందా అని అట్లాంటి విషయాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నదండి. వాళ్ళిద్దరు ఏమన్నా దోస్తులా, లేకపోతే రామన్న ఈమెమన్నా దోస్తులా? అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఈ విధమైన మాటలు మాట్లాడితే? ఒక ఆడమై ఉండి ఇంకొక ఆడమ మీద ఇట్లాంటి అబండాలు మోపడానికి సిగ్గులేదా? ఇప్పటికీ కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల ఏం జరిగిందో, కోర్టు ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసినాం. రేపు కూడా రాబోయే రోజులల్లా కాల్వ సుజాతకు తగిన బుద్ధి చెప్తాం మేము. ఆమె నోరు దగ్గర పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్పక తప్పేది లేదు. తగిన బుద్ధి అంటే ఏ విధంగా? ఏ విధంగానైనా చెప్తాం. అంటే ఎట్లా? ఏ విధంగానైనా చెప్తాం. చెప్పిన తర్వాత మీరు వస్తారు కదా, మీకే తెలుస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉండి ఒక ప్రభుత్వ నాయకురాల్ని మీరు ఇలా అనడం కరెక్టేనా? ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన నాయకుడు గురించి చైర్మన్ అయితే మాకేంటి? ఒక మహిళ అని మర్చిపోయి మాట్లాడుతుంది కదా. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అవ్వడానికన్నా ముందు ఒక ఆడబిడ్డ, ఒక మహిళ అది అని విషయం
మర్చిపోయి మాట్లాడుతుంది కదా. ఒక మహిళ ఉండి ఇంకొక మహిళ మీద ఇలాంటి అబండాలు ఎట్లేస్తుందండి? ఇప్పుడు రాహుల్ ప్రీతి సింగ్ గురించి అట్లా మాట్లాడుతున్నది. ఆమె పెళ్ళైన వివాహిత. ఆ మాటల వల్ల వాళ్ళ సంసారం కూలిపోతే ఎవరు గ్యారంటీ, ఎవరు వ్యారంటీ? సమంత విడాకులకు కూడా సంబంధించి కేటీఆర్ చేయబట్టే అయ్యిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆమెను ఎట్లా కోర్టు చివాట్లు తిట్టిందో, ఎట్లా మొట్టికాయలు వేసిందో మనందరికి తెలిసిందే. ఈమెకు కూడా గులగుల పెడుతున్నట్టున్నది. ఏదో ఆ గులగుల కొంచెం తీరుస్తాము. ఏంది నలుపు గురివింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టుగా ఈమె నలుపు ఈమెకు తెలుస్తలేదు. మన వైపు మనకు కనబడదు కదా అండి. ఈమె గురించి మాట్లాడదలుచుకుంటే మేము లచ్చలు మాట్లాడతాం. మరి ఈమె క్యారెక్టర్ గురించి, ఈమె తిరుగుళ్ళ గురించి మాట్లాడదలుచుకుంటే మేము కూడా లచ్చ మాట్లాడతాం. మాకు పెద్ద ఆయనే సంస్కారం నేర్పిండు. మేము సంస్కారహీనులం కాదు. ఆమె లెక్క మురిక్కాల్వల నీళ్లు తాగుతలేం, మిషన్ భగీరథల నీళ్లు తాగుతాను. మేము కేసీఆర్ తెచ్చిన మిషన్ భగీరథ నీళ్లు తాగుతాను. ఆమె లెక్క మాట్లాడం మేము. ఆమె సంగతి ఏందో, ఆమె అంతేందో మేము చూస్తాం.